ఉత్తర బెంగాల్‌ని గిరిజన బెంగాల్ అంటారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో గిరిజనులు, మైనారిటీల ప్రాబల్య ప్రాంతం ఇది. వాస్తవానికి తృణమూల్‌కి ఇది పెద్దగా పట్టులేని ప్రాంతం. ఫస్ట్ నుంచి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టుల ఆధిపత్యం ఉండేది. కాంగ్రెస్ ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత అవి 2 బలహీనపడ్డాక ఆ ప్లేస్‌ని బీజేపీ ఆక్యుపై చేసుకుంటొచ్చింది. అక్కడ డార్జిలింగ్, కూచ్ బెహార్, జల్పాయిగురి, దినాజ్‌పూర్ ప్రాంతాల్లో బీజేపీ హవా క్రమంగా పెరుగుతూ వచ్చింది. డార్జిలింగ్ లోక్సభ స్థానాలు 2009 నుంచి బీజేపీనే గెలుచుకుంటూ వస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఇక్కడ 25 స్థానాలు గెలిస్తే బీజేపీ అప్పుడు కేవలం 3 ఉంది. 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి బీజేపీ పూర్తిగా అక్కడ డెవలప్ అయింది. ఉత్తర బెంగాల్‌లోని 8 సీట్లకు గాను బీజేపీ 7 గెలుచుకుంది. అదే ఊపులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 30 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ 24కి తగ్గిపోయింది అక్కడ. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ అక్కడ 6 స్థానాలు గెలిచింది. ఇప్పుడు సంతాల్ తెగతో పాటుగా ఇతర గిరిజన తెగలు ఉండేటటువంటి ఆ ప్రాంతంలో మొన్న రాష్ట్రపతి ప్రోగ్రామ్‌ని పెట్టనివ్వకుండా అడ్డుపడింది మమతా బెనర్జీ. రాష్ట్రపతి తనని అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది కూడా. అయితే ఆవిడని రివర్స్‌లో విమర్శించింది మమతా బెనర్జీ. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతది? అక్కడ ప్రజలు ఎటు ఓటేస్తారో చూడాలి.